హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతిదీ డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ ఇస్తాను. సో మీరు స్కిప్ చేయడం వల్ల మంచి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు. సో అట్లాగే స్టెప్ బై స్టెప్ నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఇది కంప్లీట్‌గా మీకు బేసిక్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి మీకు ఉపయోగపడతది. అలాగే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఏ కైండ్ ఆఫ్ అనాలిసిస్‌తో ఇక్కడ ట్రేడ్ చేస్తారనేది మీకు తెలిసుంది. సో జస్ట్ దీన్ని నాలెడ్జ్ పర్పస్‌గా మాత్రమే మీరు యూజ్ చేసుకోండి. ఎందుకంటే అన్ని కన్ఫర్మేషన్స్ ఇక్కడ యూట్యూబ్ ఛానెల్‌లో ఎవరు చెప్పరు. నేను చెప్పను. సో అందుకోసమే వీడియో చూసి డైరెక్ట్‌గా లైవ్ అకౌంట్స్‌తో ట్రై చేయకూడదు. సో డెఫినెట్‌గా కంప్లీట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీకు అవసరం ఉంటుంది. సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇది నా కోర్స్ స్టూడెంట్ యొక్క రిజల్ట్స్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు 11 ట్రేడ్స్ తీసుకుంటే కంప్లీట్‌గా 2 లాసెస్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ప్రతీది ఇక్కడ విత్ స్క్రీన్ షాట్ మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. సో మీరిక్కడ చూడండి. సో ప్రతీది విత్ స్క్రీన్ షాట్. సో ఇది ప్రాక్టీస్‌కున్న పవర్ అన్నమాట. డెఫినైట్‌లీగా పేపర్ ట్రేడింగ్ చేయాల్సిందే. సో పేపర్ ట్రేడింగ్ అంటే కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. డెమో సో ఖచ్చితంగా మీరు చేయాల్సిందే ప్రాక్టీస్. సో డెఫినైట్‌లీగా మీకు పేపర్ ట్రేడింగ్ వల్ల ఎక్స్‌పీరియన్స్ వస్తది. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ లెర్నింగ్. లెర్నింగ్‌తో పాటు డైలీ 1, 2 అవర్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే మీ టైమ్ టేబుల్‌ని బట్టి. ప్రాక్టీసే మీకు ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్‌తో పాటు అలాగే మీకు స్కిల్ ఇంక్రీజ్ అవుతది. సో ఎక్కడెక్కడ మనకి మిస్టేక్స్ ఉన్నాయో అలాగే మీ మెంటర్ యొక్క సపోర్ట్ ఉండాలి. సో ఆ సపోర్ట్ తీసుకుంటూ మీరు ఈ విధంగా ప్రతి డౌట్‌ను క్లారిఫై చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో మళ్ళీ ఇక్కడ 10 ట్రేడ్ తీసుకుంటే 9 విన్ అని చెప్పేసి ఇక్కడ మనకు విత్ స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ తను డౌట్స్ కూడా ఇక్కడ అడగడం జరిగింది. సో ఈ విధంగా అన్నమాట. అంటే మీరు సపోర్ట్‌లో మీ మెంటర్ యొక్క సపోర్ట్‌తో ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో కోర్స్‌ని ప్రిపేర్ అవ్వాలి. కోర్స్ ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. సో ఆ విధంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది అనదర్ స్టూడెంట్ యొక్క ఫీడ్‌బ్యాక్ అన్నమాట. సో ఇక్కడ కోర్స్ గురించి మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరిగింది. మీరిక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. సో నేనొక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో దానికి కంప్లీట్ రీజన్ చెప్తాను నేనిక్కడ. సో ఓవరాల్‌గా ఇక్కడ చూసినట్టయితే మార్కెట్‌లో ఒక అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ప్రీవియస్‌గా చూసినట్టయితే ఇక్కడ ఒక ఏదైతే యెల్లో కలర్ హారిజాంటల్ లైన్ ఉందో ఇది కంప్లీట్‌గా ఒక హ్యూజ్ లెవెల్ అన్నమాట. ఒక ప్రాపర్ హై. సో ఆ టార్గెట్‌ని ఇక్కడ మార్కెట్‌లో హిట్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. బయర్స్‌లో సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది. సో స్టిల్ ఇక్కడ మార్కెట్‌లో చూసినట్టయితే కంప్లీట్‌గా సెల్లర్స్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నారు. హిస్టరీలో చూసినట్టయితే. సో అట్లాగే ఎప్పుడైతే లెవెల్‌ని హిట్ అయిన తర్వాత చూడొచ్చు మనకు ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్‌తో పాటు ఇక్కడ మనకి సెల్లర్స్ క్యాండెల్ నుంచి మంచి కన్ఫర్మేషన్ వచ్చింది. సో మంచి కంటిన్యూషన్ సైన్ గూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఒక లెవెల్ హిట్ అయిపోయి మనకు ప్రాపర్ ఒక ఇండికేషన్ రివర్సల్ సైన్‌కి ఇండికేషన్ వచ్చినప్పుడు డెఫినైట్‌లీగా ఈ యొక్క ఇండికేషన్‌ని ఖచ్చితంగా మార్కెట్ ఫాలో అవుతూ ఈ యొక్క ఏదైతే నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడికి ఒక మొమెంటం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను షూర్‌గా ఈ క్యాండిల్ పైన నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. మనకు ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, ఇది కంప్లీట్‌గా చూసినట్టయితే ఇది ఒక ట్రెండ్ లైన్ అన్నమాట. సో, నెక్స్ట్ మార్కెట్‌లో టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో, ఒక లెవెల్ అనేది హిట్ అయిపోయింది. సో, మనకొక రివర్సల్ సైన్ గూడా వచ్చింది. సో, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడికన్నమాట. సో, ఈ లెవెల్‌ని మళ్ళీ రీటెస్ట్ చేసి మార్కెట్‌లో మళ్ళీ ఒక మొమెంటం అనేది ఈ విధంగా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ విధంగా అంటే ప్రాపర్‌గా కన్ఫర్మేషన్ ఉండాలన్నమాట. కన్ఫర్మేషన్‌ని ప్రాపర్‌గా అంటే మీకిక్కడ ఏదైతే క్యాండిల్ స్టిక్స్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని డెఫినైట్‌లీగా మీరు ఇక్కడ మనకు మార్కెట్ ముందుగానే మనకి ఇండికేట్ చేస్తుంది. సో, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్స్‌ని మనం రీడ్ చేయగలగాలి. ఆ స్టోరీని మనం అర్థం చేసుకోవాలి. సో, ఓన్లీ లెవెల్స్ మీదనే మీరు డిపెండ్ అవుతారు. సో, లెవెల్స్ మీద డిపెండ్ అవ్వద్దు. లెవెల్స్ అనేది డెఫినైట్‌లీగా మీకు 10, 20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. సో, ఎస్ఎన్ఆర్ అని చెప్పేసి ట్రెండ్ లైన్స్ అని చెప్పేసి ఓన్లీ లెవెల్స్ మీద డిపెండ్ అవ్వద్దు. సో, ప్రాపర్‌గా మీరు అక్కడున్న క్యాండిల్ ప్రతి ఒక్క క్యాండిల్ మీకు ఒక కైండ్ ఆఫ్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో, దాన్ని మీరు స్టోరీని రీడ్ చేయగలగాలి విత్ స్ట్రక్చర్ అన్నమాట. సో, స్ట్రక్చర్‌లో లెవెల్స్ అనేది మీరు డ్రా జేసుకోండి. బట్ ఏంటి అంటే మీరు ఓన్లీ లెవెల్స్ మీదనే డిపెండ్ అవుతున్నారు. సో, ఆ లెవెల్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మీకు లాస్ అవుతది. సో, మెయిన్ సీక్రెట్ ఏంటిదంటే స్ట్రక్చర్, స్టోరీ ప్లస్ క్యాన్సిక్ సైకాలజీ స్టోరీ. అక్కడ ప్రతి ఒక్క క్యాన్సిక్ మనకొక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకిస్తది. సో, నెక్స్ట్ లెవెల్ దగ్గర ఏ విధంగా మనకు బిహేవ్ చేస్తుంది మార్కెట్. సో, ఆ లెవెల్ హిట్ అయిన తర్వాత రీటెస్ట్‌లో, బ్రేకౌట్‌లో ఏ విధంగా బిహేవ్ చేస్తుంది. సో, ఇదంతా స్టోరీని మనం అర్థం చేసుకొని ఆ విధంగా మనం ఫాలో అవ్వాల్సుంటుంది. సో, డైరెక్ట్‌గా లెవెల్ దగ్గర రిజెక్షన్ తీసుకున్నంత మాత్రాన అప్ ట్రేడ్ తీసుకోవడం లెవెల్ బ్రేకౌట్ అయితే సెల్ ట్రేడ్ తీసుకోవడం. సో, ఈ విధంగా ఆ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అనేది అది 10, 20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. సో, ఒక రీజన్ అనేది ఉండదు కాబట్టి మీరు గుడ్డిగా ట్రేడ్ చేస్తారు. సో, లాస్ అవుతది. సో, ఇక్కడ నేను రీజన్ చెప్తాను చూడొచ్చు. సో, పర్టిక్యులర్‌గా మనకిక్కడ చూడండి మనకి ప్రీవియస్‌గానే ఇక్కడ నుంచి మనకొక ఎంగల్ఫింగ్ క్రియేట్ అయిపోయి సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో, మనకొక రివర్సల్ సైన్ వచ్చింది. సో, బ్యాక్ టు బ్యాక్ ఎలాంటి బయింగ్ ప్రెషర్ లేకుండా
మనకు కంటిన్యూయేషన్ సైన్ వస్తూ మనకిక్కడ మొమెంటం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, మార్కెట్‌లో ఓవరాల్‌గా ఈ యొక్క ఏదైతే హారిజాంటల్ లైన్ ప్లస్ ట్రెండ్ లైన్ టార్గెటో సో, చెప్పాను కదా! సో, అక్కడికి డెఫినెట్‌గా మార్కెట్ అనేది హిట్ అవుతది. ఎందుకంటే మనకు ప్రీవియస్‌గానే రివర్సల్ సైన్ వచ్చిందన్నమాట. సో, ఆ కన్ఫర్మేషన్‌తో నేను షూర్‌గా ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. మనకు ప్రాఫిట్‌లో బుక్ అయిపోయాయి. సో, ఇది మనకు ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, నెక్స్ట్ చూద్దాం. మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు మాత్రం నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, వితౌట్ ఆహ్, కన్ఫర్మేషన్స్ మనం చేయకూడదనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు 3 ట్రేడ్స్ మనకు ప్రాఫిట్‌లో బుక్ అయిపోయాయి. ఒక బేసిక్ జనరల్‌గా ఒక ఆహ్, 20% డైలీ ఒక 20% టార్గెట్‌ని ఒక స్మాల్ ప్రాఫిట్ టార్గెట్‌ని మనం పెట్టుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో, మనం చూడొచ్చు. మరొక ఆపర్చునిటీ దొరికితే నేను అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ నేను ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, చాలామంది అడుగుతున్నారు. సో, డీటెయిల్స్ గురించి, కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. అలాగే కోర్స్‌తో పాటు ఓటీసీ ట్రాప్ స్ట్రాటజీ గూడా ఉంటుంది దాంట్లోనే. కోర్స్‌లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. కంప్లీట్ రికార్డెడ్ ఫార్మాట్ కోర్స్ అన్నమాట. నేను మీ జీమెయిల్‌కి నేను సెండ్ చేస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉంటే ఆ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. సో, ఇక్కడ చూడొచ్చు. నేను ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో, మనకొక కన్ఫర్మేషన్ దొరికితే చూడొచ్చు ఇక్కడ మనకి బయర్స్ ఎంట్రీ ఇస్తున్నారు. బట్ ప్రాపర్ స్ట్రెంత్ అనేది లేదన్నమాట వాళ్ళ దగ్గర. సో, కంప్లీట్ స్ట్రెంత్ అనేది లేదు. సో, ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఈ యొక్క క్యాండిల్‌ని చూసి డైరెక్ట్‌గా ఈ యొక్క క్యాండిల్ చూసిన తర్వాత ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ ఉంది కదా! అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్‌గా అప్ ట్రేడ్ తీసుకుంటారు. సో, అది మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్ కాదన్నమాట. సో, సమ్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లో మార్కెట్ ఏంటి అంటే మనకి ఒక కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తది. సో, దాన్ని అర్థం చేసుకోవాలి. మీకు ప్రాపర్ స్టోరీ అర్థమైనప్పుడు ప్రాపర్ నాలెడ్జ్ ఉంది. సో, మీరు డెఫినెట్‌గా మీకు ప్రైస్ యాక్షన్‌లో స్కిల్ అనేది ఉంది అంటే డెఫినెట్‌లీగా మీరు ఎక్కడ వదిలేయాలనేది మీకు తెలిసుంటుందన్నమాట. సో, ఆ విషయం తెలియనంత అంటే మీకు మనకి మార్కెట్‌లో నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి మార్కెట్‌లో ఒక లెవెల్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత దాని యొక్క నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి? సో, అక్కడ క్యాండిల్‌స్టిక్ మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది? సో, ఏం స్టోరీ చెప్తుంది? మార్కెట్ స్ట్రక్చర్ స్టోరీ ఏంటి? సో, ఇవన్నీ మనం అనలైజ్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో, స్టోరీని రీడ్ చేయకుండా డైరెక్ట్‌గా ట్రేడ్ చేయలేము. సో, దానికోసము డెఫినెట్‌లీగా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది. డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ 1 అవర్ టు 2 అవర్స్ డైలీ మీరు ఆహ్, ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. సో, ఒకవేళ మీకు టైమ్ టేబుల్ వీలవ్వకపోతే డెఫినెట్‌లీగా మీరు ఒక 1 అవర్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి చార్ట్ మీద. సో, ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా మనకొక స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మీరిక్కడ చూడొచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్‌లో. సో, ఇక్కడ సెల్లర్స్ రావడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి, అదే లెవెల్ నుంచి రౌండ్ నంబర్ లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకొని మరి వాళ్ళు రావడం జరుగుతుంది. సో, డెఫినెట్‌లీగా ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ సైన్ అనేది మనకు ప్రీవియస్‌గా వచ్చింది. సో, నెక్స్ట్ మార్కెట్ ఈ యొక్క హారిజాంటల్ లెవెల్‌ని హిట్ అయింది కదా! సో, నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో, సో, ఈ యొక్క గ్రీన్ లైన్ ఉంది కదా! ఇది ట్రెండ్ లైన్ అన్నమాట. సో, ఆ యొక్క ట్రెండ్ లైన్‌ని మనం 5 మినిట్ మనకు ప్యాటర్న్స్‌లో ఏదైతే టైమ్ ఫ్రేమ్ ఉందో 5 మినిట్‌లో టైమ్ ఫ్రేమ్‌లో అక్కడ మనం తీసుకోవడం జరిగింది. సో, ఇక్కడ చూడొచ్చు వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. సో, బయింగ్ ప్రెషర్ కూడా లేదు సెల్లర్స్‌లో. బయింగ్ ప్రెషర్ అనేది లేనే లేదు. సో, ఇక్కడ మార్కెట్‌లో న్యూ హై క్రియేట్ అవ్వకుండానే ఇక్కడ మార్కెట్‌లో మంచి స్ట్రక్చర్‌లో ఒక రివర్సల్ సైన్ వచ్చిందన్నమాట. మీరిక్కడ చూడొచ్చు. సో, ప్రీవియస్‌గా ఉన్న హై మీద హై మనకిక్కడ హై పైన హై అనేది క్రియేట్ అవ్వకుండా, ఒక లోవర్ హై అనేది క్రియేట్ అవుతూ వస్తుంది. సో, ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది ఇక్కడ మార్కెట్. సో, దాన్ని నేను కన్ఫర్మేషన్‌గా నేను చూసుకొని డైరెక్ట్‌గా ఇక్కడ సెల్ ట్రేడ్ తీశాను. సో, డెఫినైట్‌లీగా ఇక్కడ ఒక లెవెల్ ఉంది. మనకిక్కడ ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఒక స్ట్రాంగ్ లెవెల్ ఉంది. సపోర్ట్ లెవెల్. ఆ సపోర్ట్ లెవెల్ కిందకొచ్చినప్పుడు డైరెక్ట్‌గా బై ట్రేడ్ చేస్తారు జనరల్‌గా. సో, బై ట్రేడ్ అది మీకు ప్రాపర్‌గా వర్క్ అవ్వదు. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, దాని కన్ఫర్మేషన్. సో, ఇక్కడ చూడొచ్చు. మనకి ఎస్ఎన్ఆర్ ట్రేడింగ్ జనరల్‌గా అంటాం గదా! సో, ఆ లెవెల్ కిందకి ఇప్పుడు మనకు ప్రీవియస్‌గా ఉన్న బయర్స్ ఏమో స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, నెక్స్ట్ మార్కెట్‌లో సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. సో, ఇంకా లెవెల్‌ని హిట్ అవ్వలేదు. బట్ ఈ యొక్క స్ట్రాంగ్ లెవెల్ కాబట్టి ఈ లెవెల్ కిందకొచ్చినప్పుడు డైరెక్ట్‌గా బై ట్రేడ్ తీసుకుంటాము. బట్ ఇది లాస్ అవుతది. సో, రీజన్ ఏంటి అంటే ప్రీవియస్‌గా చూడొచ్చు మనకి సెల్లర్ క్యాండిలొచ్చారు. సెల్లర్స్ గూడా స్ట్రాంగ్‌గా ఉన్నారిక్కడ. మీరిక్కడ జూడొచ్చు. సెల్లర్స్ కంప్లీట్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, వాళ్ళలో బయింగ్ ప్రెషర్ అనేది లేదు. సో, ప్రీవియస్‌గా జూసినట్టయితే మనకు ఆల్రెడీ రివర్సల్ సైనొచ్చింది. సో, స్ట్రక్చర్‌లో గూడా. సో, ఈ కైండ్ ఆఫ్ ఒక ఆహ్, కన్ఫర్మేషన్ స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ ప్లస్ క్యాండిల్‌స్టిక్ కన్ఫర్మేషన్. సో, ఈ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్‌తో నేను షూర్‌గా ఇక్కడ సెల్ ట్రేడ్ ఓపెన్ జేయడం జరిగింది. సో, ఇక్కడ జూడండి మనకిది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, ఇది మనకి విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ఈ విధంగా అన్నమాట. అంటే
ఒక డైలీ టార్గెట్ అనేది హిట్ అయితే ఓవర్ ట్రేడింగ్ చేయకుండా డైరెక్ట్‌గా మనం ఆ సెషన్ అనేది క్లోజ్ చేయాలండి. సో, మీకు డైలీ టార్గెట్ అనేది హిట్ అయితే మీరు ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకుండా ప్రాపర్‌గా అంటే డైలీ 10-20% మీ క్యాపిటల్‌లో 10-20% మీ యాక్యురసీ 70-80% కన్సిస్టెన్సీ‌గా ఉన్నప్పుడు మాత్రం ఆ కైండ్ ఆఫ్ ఒక యాక్యురసీని మీరు ఈ విధంగా ఉపయోగించుకోవాలి. సో, ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో, డెఫినెట్‌లీగా ఖచ్చితంగా లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో, డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో చూసి ఇన్వెస్ట్ చేయకూడదు. సో, ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేసి ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. మీ మెంటర్ యొక్క సపోర్ట్ అనేది డెఫినెట్‌లీగా తీసుకోండి. సో, అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.